ఇంకో ఇది డబ్బా షాకెట్ డంపింగ్ దగ్గర రెగ్యులర్గా ఇదే ఇబ్బంది. డబ్బాలు ఇగో ఇదే ఇట్లనే చెత్తొత్తుడు పోసుడు. ఎంత చెప్పినా కూడా ఈ రామ్కి సంస్థ నిర్లక్ష్యం ఎట్లుందని అంటే, మొన్న అక్కడ మీటింగ్ అయినప్పుడు డబ్బాల గురించి మాట్లాడుతానేమో 20 డబ్బాలు పెడతాం 30 డబ్బాలు పెడతామని అన్నారు. ఇప్పుడు ఈ డబ్బా దిగాక ఇప్పటికి 10 నిమిషాలు అవుతుంది. డబ్బా మీదకి ఇరుక్కపోయిందంటే వస్తలేదు. అక్కడ చూస్తేనేమో మొత్తం అక్కడ మొత్తం జామ్ అయిపోయింది. పిండిగిరిలో అది జొన్నలు మక్కలు పోస్తే ఎట్లా ఒత్తుతామో అట్లా ఒత్తుతారు చెత్త. ఇప్పుడు అది ఒక్కొక్క బండి కాల్ చేయడానికి ఇప్పుడే వచ్చింది ఆ డబ్బా కూడా. అది ఇంకా 5 బండ్లు కూడా కాల్ చేయాలి. ఆ డబ్బా మీద పోసి తొక్కుతారు. ఆ డబ్బా ఖాళీ డబ్బా అందులో అట్లయినా కూడా చెత్త పోతలేదు. ఈ రామ్కి సంస్థ ఇక్కడ షాకెట్ దగ్గర చేసే నిర్లక్ష్యం ఎట్లుందనంటే చాలా టూ మచ్గా. ఇక ఆయన కానాన్న వ్యక్తి ఉన్నాడని అంటే ఆయన ఏది పట్టించుకోడు. ఇక్కడ ఎంత చెప్పినా అని కూడా. ఇక్కడ మళ్ళీ జోనల్ ఇన్ఛార్జ్ ఆయన వేణు సార్ అంట. ఆయన అయితే ఫోన్ చేసినా కూడా ఫోన్ లేవట్టాడు, ఏం లేవట్టాడు. ఇక్కడ ప్రాబ్లం అయితే చాలా టూ మచ్గా ఉంది. ఎంత చెప్పినా కూడా ఎవ్వరు పట్టించుకోరు, చెయ్యరు. ఏమన్నా అంటే మేము డబ్బాలు పెడుతున్నాం అది పెడుతున్నాం అని అంటారు. అధికారులు అయితే ఇంకా నిర్లక్ష్యంతో ఉంటున్నారు. ఇప్పటికైనా ఈ షాకెట్ డంపింగ్ మీద ఎవరన్నా ఒకరు అధికారులు రామ్కి వాళ్ళకి గట్టిగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎవ్వరు ఉన్నాను కూడా ఏం పట్టించుకునే వాళ్ళు లేరు. జోనల్ ఇన్ఛార్జ్ వేయనన్న సారు మరి ఇక్కడ మెయిన్ హెడ్ అంట ఆయన కాన్ అంట. కాన్ ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయడం. డబ్బాలు అయితే మొత్తం ఎంతసేపు ఖరాబ్ అయిన డబ్బాలే పెడతా ఉంటాడు. దీన్ని పెట్టుకొని దీన్ని పెడతా.